చేతిలో ఫోన్ ఉంది. జియోడు చాలా తక్కువకి ఇంటర్నెట్ ఇచ్చాడు. మనం ఏది పడితే అది వాగచ్చు అనే దరిద్రపు మెంటాలిటీలు విపరీతంగా తయారవుతున్నాయి. ఎస్పెషల్లీ టీనేజర్స్లో. అట్లాగని టీనేజ్ దాటిన వాళ్ళు ఏమీ ఇదిగా లేరు, వాళ్ళు కూడా అంతే వరస్ట్గా తయారవుతున్నారు. ఏం ఫ్యూచర్కి ఏ రకమైనటువంటి బిల్డ్ ఇస్తున్నాం, మనం మెసేజ్ ఇస్తున్నాం అనేది అర్థం కావట్లేదు. ఇంకెంత వరస్ట్గా తయారవుతారు భయం వేస్తుంది. తెల్లారిన దగ్గర నుంచి జగన్ పెళ్ళం, చంద్రబాబు పెళ్ళం, పవన్ పెళ్ళం, రేవంత్ పెళ్ళం, కేసీఆర్ పెళ్ళం, మోడీ పెళ్ళం లేదు పాపం, రాహుల్ గాంధీ పెళ్ళం లేదు, వాళ్ళ అమ్మల గురించి. ఇది వీళ్ళ బతుకులు. అయితే హీరోలు పెళ్ళాలి, అల్లు అర్జున్ పెళ్ళం, మహేష్ బాబు పెళ్ళం, ప్రభాస్ పెళ్ళం, ప్రభాస్ పెళ్ళి కాల. ఇది 24 గంటలు తెల్లారిన దగ్గర నుంచి ఇదే. తన బిడ్డ సింగపూర్ యొక్క యాక్సిడెంట్లో, ఫైర్ యాక్సిడెంట్లో, ఒక స్కూల్లో ఆ పిల్లడి పక్క పాప చచ్చిపోయిందిరా బాబు. ఎంత భయం వేసి ఉంటుంది ఆ తల్లికి అసలు. మీకే అట్లా అయితే మీ అమ్మ భయపడరా? మీ అమ్మకి భయం ఏదా? మీ నాన్నకి మెంటలెక్కిపోతుంది అట్లే మనకు జరిగితే. మా అమ్మకి మా నాన్నకైనా మెంటలెక్కిపోతుంది అట్లా జరిగితే. నా పక్కన ఉన్న పిల్ల చచ్చిపోతే నేను బతికి బయటపడితే అసలు మెంటల్ ట్రామా ఎట్లా ఉంటుంది తెలుసా పేరెంట్స్కి? ఏం అర్థం అవుతుంది వీళ్ళకి? చదువుకున్న సన్నాసులు అనమాట కంప్లీట్గా. సంస్కారం అనేవి కంప్లీట్గా నేర్పించడం మానేసిన స్కూల్స్, కేవలం ఫీజులు కట్టించుకునే మార్కులు వేసే కాలేజీలు, ఇవి మనం తయారయ్యేటువంటి జనరేషన్ ఈ రకంగా ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇక కంప్లీట్గా వాళ్ళ చేతిలోకి ఆయుధం వచ్చేసినట్టు అయిపోయింది. మనం ఏదైనా మాట్లాడచ్చు, మనల్ని ఎవడో ఏం పేకలేడని. ఎక్కడ కూడా అడపాదడప అరెస్టులు తప్ప స్ట్రిక్ట్ నార్మ్స్ ఎక్కడ కూడా ప్రభుత్వాలు తీసుకోవట్లే. ఈరోజు ఆవిడ తలనీలాలు సమర్పిస్తే కొంతమంది ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు, ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు ఆవిడ అట్లా చేయడం తప్పు అని ఆ యాదవులు మాట్లాడుతుంటే, ఇంకొంతమంది ఆవిడ గుండు కొట్టించుకునే వీడియోలు కూడా కామెడీ చేస్తున్నారు. వీళ్ళు మనుషులకు పుడతారా లేకపోతే 2 కుక్కలు చేసుకుంటే పుట్టారా వాళ్ళకే తెలియాలి. అది ఎవరిని చేసినా సరే అదే ప్లేస్లో మీ అమ్మ ఉండొచ్చు, మా అమ్మ ఉండొచ్చు, మీ భార్య ఉండొచ్చు, మా భార్య ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వైఎస్ జగన్ భార్య ఉండొచ్చు, చంద్రబాబు భార్య ఉండొచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ భార్యని అట్లా మాట్లాడుతున్నారు. కడుపుకి అన్నం తింటారో మరి ఇంకేదన్నా తింటారో, మనుషులో, పశువులో, కుక్కలో, వాళ్ళకే తెలియాలి అసలు వాళ్ళ గురించి. ఎవడో కామెంట్లో ఏదో మాట్లాడాడు, అవి కూడా తప్పే. కామెంట్లో ఏదో మాట్లాడారు, ఇంకోటి చేశారని మీ పేజీల్లో వేస్తున్నారు అసలు పట్టుకొచ్చి ఇలాంటి విషయాల గురించి. అసలు ఎంత పవన్ కళ్యాణ్ ఇష్టం లేకపోతే వెళ్ళండి, క్వశ్చన్ చేయండి. అతను చేసే ప్రతి తప్పుని నిలదీయండి చొక్కా పట్టుకుని. చంద్రబాబు ఇష్టం లేకపోతే వెళ్ళి అదే పని చేయండి, జగన్ ఇష్టం లేకపోతే వెళ్ళి అదే పని చేయండి. అంతేగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి, అసలు వాళ్ళ గురించే చేయకూడదు. జగన్నే నీచంగా ట్రోల్ చేయటం పరిధి దాటి జగన్ని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేయకూడదు. అట్లాంటిది వాళ్ళ ఇంట్లో భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా చివరికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూతుర్ని, లేకపోతే చంద్రబాబు మనవణ్ణి, పవన్ కళ్యాణ్ యొక్క పిల్లల్ని, ఆద్య లాంటి వాళ్ళని, అఖిరానంద్ లాంటి వాళ్ళని చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏం సంస్కారం నేర్చుకుంటున్నారు ఏమో, ఇంట్లో అమ్మ బాబు ఏం నేర్పిస్తున్నారు. వీళ్ళ ఇంట్లో కూడా ఇట్లాగే బూతులు మాట్లాడుకుంటూ గలీజ్గా గాలినా కొడుకులా తిరుగుతారేమో. సారీ ఫర్ ద లాంగ్వేజ్. కొన్ని చెప్పలేకపోతున్నాను నేను. ఇలాంటి చూశాను, అలాంటివి చూశాను, అందుకే ఎంత కోపంగా, అందుకే ఎంత బాధ వేసింది నాకు అని. చాలా దారుణమైన చూశాను నేనైతే ట్రోల్స్. అసలు ట్రోల్స్ అని అనకూడదు. ట్రోల్ అనేది ఏంటంటే ఒక వ్యంగ్యం, ఒక సరదా, ఒక అల్లరి ట్రోల్ అనేది. కానీ ట్రోల్ కాదు, ఇది నీచం. ట్రోల్ అనేటువంటి ఒక హెడ్డింగ్ పెట్టేసుకుని దాని కింద చేసేదంతా దరిద్రము, నీచము, పనికిమాలిన పనులు వీళ్ళు.